సోయా ఆకుకూర పొట్టు. సోయా ఆకుకూర పొట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా చంక్స్, తోటకూర, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము స్టవ్ వెలిగించుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సోయాని రకరకాలుగా కుక్ చేస్తూ ఉంటారు. సోయా బిర్యానీ ఉంటుంది, సోయా కర్రీ ఉంటుంది, సోయా పులుసు ఉంటుంది, సోయా మిక్స్డ్ కర్రీ అనమాట. వేరే వెజిటబుల్స్లో సోయా యాడ్ చేసి చేస్తూ ఉంటారు జనరల్గా. అయితే ఆకుకూరతో అనేది జనరల్గా చేయటం అనేది చాలా చాలా తక్కువ. ఇక్కడ ఆకుకూరని ఉపయోగించాము, అంటే ఏ ఆకుకూరన్నా ఉపయోగించుకోవచ్చు. నేను ఇక్కడ తోటకూరని ఉపయోగిస్తున్నాను, కానీ మీరు ఏ ఆకుకూర అయినా, గోంగూర ఉపయోగించవచ్చు, మెంతికూర లేకుంటే పాలకూర ఏదైనా ఉపయోగించుకుని ఈ డిష్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత వెరైటీగా కూడా ఉంటుంది. ఆకుకూర ఉపయోగించుతాము, అలాగే మంచి చక్కటి ప్రోటీన్ సోర్స్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగనవసరం లేదు, జస్ట్ కొంచెము వేగితే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా వేగిన తర్వాత ఆకుకూర. ఇక్కడ తోటకూర ఉపయోగిస్తున్నాను, మీరు ఏ ఆకుకూరన్నా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసి ఆకుకూర కుక్ చేసుకుందాం. ఈ లోపల ఏం చేద్దామంటే మనము సోయా చంక్స్, ఈ సోయా చంక్స్ చాలా రిచ్ ఇన్ ప్రోటీన్, 40% వరకు ప్రోటీన్ ఉంటుందని చెప్పాను కదా. సో 40% వరకు ప్రోటీన్ ఉంటుంది సోయా గింజల నుంచి, అలాగే చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. ప్రాసెస్లో కొంత ఫ్యాట్ పోయినా ఇంకొంత ఫ్యాట్ మిగిలి ఉంటుంది అనమాట. దీన్ని మనము ఆల్రెడీ ఇది ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట, అంటే ఇది రెడీ టు ఈట్ కింద అనమాట. అంటే డైరెక్ట్గా ఇలా తీసుకోలేం, కానీ వాటర్లో యాడ్ చేయగానే వాటర్ పీల్చుకుంటుంది. ఇది చాలా గుల్లగా ఉంటుంది అనమాట, పోరస్గా ఉంటుంది, లోపలంతా హోల్స్గా ఉంటుంది. వాటర్ పీల్చుకున్న తర్వాత వెంటనే అది మనము కన్జ్యూమబుల్గా ఉంటుందండి, మనము తినేయచ్చు అనమాట. సో దీన్ని ఏం చేద్దామంటే మనము పౌడర్ కింద చేసేసుకుందాము. సో ఈ పౌడర్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే దాన్ని మనము ఏ కర్రీస్లోనైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎందులోనైనా సరే కొంచెం ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఈ సోయా చంక్స్ని పౌడర్ లాగా చేసేసుకుని ఆ పౌడర్ని ఏ ఆకుకూరలోనో లేకుంటే ఏ కాయగూరలోనో కొంచెం మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా గ్రేవీలాగా కూడా ఉంటుంది. తర్వాత టేస్ట్ ఒక నట్టి ఫ్లేవర్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రోటీన్ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట, ఆ డిష్ యొక్క ప్రోటీన్ వాల్యూ. సో దీన్ని మనము చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్. సో ఇలాగా పొడిలాగా చేసేసుకున్న తర్వాత ఇది మనము కర్రీలో యాడ్ చేసేసుకుంటే
చక్కగా కుక్ అయిపోతుంది. అలాగే దీంతో పాటు కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా మనకి అయిపోయే వరకు దీన్ని కుక్ చేసుకుంటే చక్కగా ఇలా పొట్టులాగా ఉంటుందన్నమాట. అందుకని దీని పేరు సోయా పొట్టు అని. మనము ఆల్రెడీ వాటర్ యాడ్ చేసాం కదా, ఈ పౌడర్ యాడ్ చేసాం కదా, సోయా పౌడర్ ఏదైతే యాడ్ చేసామో ఆ పౌడర్ ఆ వాటర్ని పీల్చుకొని చక్కగా చూయిగా ఉంటుందన్నమాట. అంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అసలు మనము ఇందులో అసలు సోయా వేసినట్టు ఉంటుంది అనమాట. వేరే ఏదో ఒక పప్పు దినుసులు పొడి ఏదో వేసినట్టుగా అనిపిస్తుంది. సో జస్ట్ ఈ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయే వరకు మనం దీన్ని కుక్ చేద్దాం. ఇది మనము చాలా డ్రైగా కుక్ చేసుకుంటాము. జనరల్గా ఏంటంటే పొట్టులాగా కుక్ చేసుకుంటాం, లేకుంటే మనము వెట్టుగా కావాలనుకుంటే వెట్టుగా కూడా మనము కొంచెం ముద్దలాగానే తీసేసుకోవచ్చు. ఇంకొంచెం ఉంటే కనుక వాటర్ అంతా కూడా మొత్తం వెళ్ళిపోయి పొట్టులాగా మారుతుంది అనమాట. సో సోయా గురించి చెప్పుకుంటే ఇందులో ఉన్నటువంటి ఐసోఫ్లేవన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హార్ట్ హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. హార్ట్ హెల్త్కి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ అనేది చక్కగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మీనోపాజ్ ఉమెన్కి ఈ సోయా తీసుకుంటే మాత్రం ఎముకలకి బలము ఉండటమే కాకుండా హార్మోన్ బ్యాలెన్స్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్, కంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్మోన్ బ్యాలెన్స్ని ఒక స్టేబుల్ లెవెల్లో తీసుకురావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకోసం అనేసి మీనోపాజ్లో ఉన్న ఉమెన్ డెఫినెట్గా రెగ్యులర్గా సోయా తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కనీసం వారానికి 2 సార్లు సోయా తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకొంచెము మనము దీన్ని డ్రై చేద్దాము. వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ చాలా బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థం సోయా అంటే. మెనోపాజ్ ఉమెన్కి చాలా అవసరం. అలాగే పెరిగే పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ డెఫినెట్గా పెడుతూ ఉండాలి కదా, ఎందుకంటే వాళ్ళకి మజిల్ బిల్డింగ్ రావటము, తర్వాత బాడీ షేప్ అవ్వటము అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి టీనేజ్ పిల్లలకి ముఖ్యంగా. అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రోటీన్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఆ ప్రోటీన్ పౌడర్లో కూడా సోయా ఐసోలేట్స్ ఉంటాయన్నమాట. సో సోయా యాజ్ సచ్ మనము ఆహారంలో కనుక మిక్స్ చేసి తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత తీసుకునే మీల్లో సోయా ఉంటే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డ్రై అయిపోయింది. దీన్ని మనము ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. తోటకూర సోయా. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, సర్వ్ చేసేసుకున్నాను.